నమస్కారం అండి. గ్రానీ కిచెన్ స్వాగతం. ఈరోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయలు మనం ఎలా ఊరేసుకోవాలో ఇంతకుముందు మనము వీడియోలో చెప్పుకున్నాం. ఇలా నిమ్మకాయలు కోసుకొని 10 నిమ్మకాయలు కోసుకుంటే 10 నిమ్మకాయలు ఊరేసుకొని ఇలా కోసుకోవాలని. ఇలా నిమ్మకాయ పచ్చడి మనం ఊరేసిన తర్వాత 3-4 నెలల తర్వాత ఇలా పెట్టుకొని 1 నెల అయినా సరే తర్వాత మనం పండుమిర్చి కానీ లేకపోతే కారపొడి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకొని దంచుకొని ఎంబడెంబడి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను గ్లాసు నిమ్మకాయ పచ్చడి ఊరబెట్టడం నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఆ ఊరపెట్టిన దాన్ని ఇలా తీసుకొని దీనికి మళ్ళీ దీని పచ్చడి యాడ్ చేసుకుందాం. దీన్ని కలుపుకొని తాలింపు వేసుకుంటే నిమ్మకాయ పచ్చడి రెడీ. ఈ ఊరబెట్టిన నిమ్మకాయని ఇందులో వేసుకుంటున్నాం. అవునా, ఇలా వేసుకుంటున్నాం. గిన్నెలో చూడండి ఎలా ఉందో. ఇలా ఊరబెట్టిన పచ్చడి ఇలా వేసుకున్నాం. ఇది నిమ్మకాయ ఊరబెట్టడం ఇంతకుముందు వీడియోలో చూపించిన ఆ ఊరిన నిమ్మకాయ తీసుకొని ఇలా వేసుకున్నాం. ఇది ఎండాకాలం మంచిదండి, చలువ, సి విటమిన్ అన్నీ కూడా. దీంట్లో మనం ఇప్పుడు పండు మిర్చి వేసుకుంటున్నాం. నువ్వు పండు మిర్చి వేసుకో, లేకపోతే పచ్చిమిర్చి వేసుకో, లేకపోతే కారపొడి వేసుకో. ఇలా వేసుకుంటున్నాం. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ రెండు కలుపుకుందాం. నిమ్మకాయలో ఉప్పు ఉంది, పండు మిర్చిలో ఉప్పు ఉంది కాబట్టి మనం దీంట్లో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. సంవత్సరం నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇలా పండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ కారపొడి కానీ ఎండుమిర్చి కానీ ఏదైనా వేసుకొని మనం ఇలా కలుపుకుంటే నిమ్మకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసుకుంటున్నాం. తాలింపు అంటే నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసిన. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఎల్లిపాయ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇందులో పోస్తున్నారు. ఇప్పుడు ఇలా నిమ్మకాయ పచ్చడి తాలింపు. ఇప్పుడు నిమ్మకాయ రెడీ అయిందండి. ఇది నిమ్మకాయ పచ్చడి. దీన్ని చూస్తే అమృతంలా ఉండి చాలా బాగుంటుంది. ఎండాకాలం చలువ కూడా, ఎప్పుడైనా తినొచ్చు, సి విటమిన్. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి. థ్యాంక్ యూ. సూపర్.